భద్ర తల్లిదండ్రుల రోదనలు కనిపిస్తున్నాయి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కన్న కలలు నిజం చేయాలనుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఒక రోడ్డు ప్రమాదంలో ముచ్చడంతో వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పూర్తిగా విషాద చేయాలనుకున్నాయి. మొత్తం 4 విద్యార్థులు ఈ ప్రమాదంలో మృతి చెందగా ఒక విద్యార్థిని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. సూర్యతేజ తండ్రి ఇక్కడికి చేరుకున్నాడు. వారి కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళు రోధిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. బర్త్డే పార్టీకని వెళ్ళారు, రాత్రి తిరిగి వస్తామని చెప్పారు. కానీ అర్ధరాత్రి ఎందుకు బయలుదేరాలో తెలియదు. కానీ ఈ రోడ్డు ప్రమాదం మా 4 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిలించిందంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న దృశ్యాలు ఇప్పుడిప్పుడే సమాచారం పొద్దున్నే అందుకున్నారు. తెల్లవారుజామున తోటి పేరెంట్సే కాబట్టి పోలీసుల నుంచి సమాచారం అందుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులు మార్చిరి వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అతివేగమే ప్రమాదానికి కారణమా అన్న అంశాలను కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ సూర్యతేజ తండ్రి చేరుకున్నారు, వారి యొక్క కుటుంబ సభ్యులు చేరుకున్నారు. నా కొడుకు హీరో అవుతా అన్నాడు, కానీ ఈ విధంగా మృత్యు తనని తీసుకెళ్ళింది. తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేశాడు, తిరుపతిలో ఉన్నప్పుడు 2-3 సార్లు మాట్లాడాను, నాకు పీడకల వచ్చింది, ఇంటికి వెళ్ళు అని చెప్పి సూర్యతేజకు చెప్పానంటూ కూడా ఆ తండ్రి చెప్తున్నాడు. అసలు నిన్న జరిగినటువంటి ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మొత్తం పూర్తిగా 4 కుటుంబాల్లో తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. సో ఈ సమయంలో వాళ్ళని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ అసలు ఏం జరిగింది, ఎలా వాళ్ళతో ఏం మాట్లాడారు అనేది మనం తెలుసుకుందాం. సూర్యతేజ తండ్రి ఉన్నారు అరుణ్ కుమార్ సార్, అసలు ఏమని ఎట్లా ఏం చెప్పారు మీకు? నిన్న మనకు కాల్ చేసాడు. నేను తిరుపతిలో ఉన్న కళ కింద పడ్డ కళ తన జాగ్రత్త ఉండ అని చెప్పి నాకు ఎటువంటి ఏం హ్యాబిట్స్ ఉంటాయి. ఓన్లీ జిమ్కి వెళ్తాను డాడీ అని చెప్పిండు. జాగ్రత్త ఉన్నా మమ్మీ చెప్పిండే మనం ఇద్దరం కుక్కపేటలో ఉందామని చెప్పిన. ఓకే అన్నాడు. వాళ్ళకి సార్ ఫోన్ చేసి చెప్పిండు అట ఎట్టిపోతావు సూర్య అంటే టీ దగ్గర తను వెళ్ళిండు. ఆయనకి ఎటువంటి ఏం హ్యాబిట్ లేవు, జిమ్కి వెళ్తా అంటాడు ఎప్పుడు. జనరల్ కలిసే ఉంటారా వాళ్ళు? పీజీలో ఉంటారు వీళ్ళంతా ఇప్పుడు మొన్న కొత్తగా పీజీ తీసుకుంటాడు, పీజీలో ఉంటాడు. ఎక్కడ ఉంటారు సార్? నేను మంచిర్యాలలో ఉంటా, తార్నాగల్ ఉంటా. నీకు కలవడ్డదని చెప్పిన తర్వాత ఏమన్నాడు? లే డాడీ జాగ్రత్త ఉంటా డాడీ అని వాళ్ళ మమ్మీ కూడా చెప్పిన. నేను తిరుపతిలో ఉన్నారా, నాకు కళత్తాంది పొద్దున 6 గంటలకు, జాగ్రత్త కింద పడ్డ ఏదో దెబ్బ తగినట్టు అనిపిస్తానని చెప్పిన. మెసేజ్ చేసిన మళ్ళీ కార్ ఫోటో పెట్టి జాగ్రత్త రాను అన్న, ఈ కారు ఇంటికాడ పెట్టి పోరా అని చెప్పిన. ఈ కారు ఎవరిది సార్? ఇది ఎవరిది కారు? ఏమో మా కార్లు కావు, మా కారు ఎక్కడ ఉన్న పీజీలు నడిపి పోడు నైట్లా. బర్త్డే పార్టీ అని ఏమన్నా చెప్పిర్రా? ఏం చెప్పలేదు. పోడు ఎటు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ పాప వీళ్ళందరూ వెళ్తారు. ఏమో వెళ్ళిన తర్వాత అత్తవారా అంటే నేను రాను చెప్పి వీనికి ఎటువంటి హ్యాబిట్స్ ఏముంటాయి తెలుసుకోవచ్చు వీళ్ళు బయట. జిమ్కి వెళ్తాడు. నిన్న నైట్ మాట్లాడిందేనా మీరు? మాట్లాడింది ఇక మా బాబు ఇట్లుంటాడు. ఫుల్ జిమ్, నాన్ వెజ్ తినకు డాడీ, ఆ డ్రింకులు తాగదు డాడీ, న్యూ ఇయర్ లేదు ఏం లేదు అంటుండే. న్యూ ఇయర్ కూడా మాతోటి ఉండే, ఏమైనా చేసినా కానీ అటువంటి చేయొద్దు అంటుండే. ఏమైతే అనుకున్నాడు? ఎందుకంటే బీబీఏ చదువుతున్నాడు కదా, లక్ష్యం ఫ్యూచర్ లో చూడొచ్చు. వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే తల్లిదండ్రులు చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి చేరుకుంటున్నారు. తనకి మనకు సూర్యతేజ తండ్రి అరుణ్ కుమార్ చెప్తున్నాడు, తనకి తిరుపతిలో ఉన్నాడు, పీడకల వచ్చింది, కొడుకుని జాగ్రత్త ఉండడు, మీరు కింద పడ్డట్టు నాకు కల వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్తున్న, అంటే కొడుకుకు ముందే హెచ్చరించాడు, తనకు వచ్చిన కళ మీరు జాగ్రత్తగా ఉండు నాన్న అంటూ కూడా తన కొడుకుకి చెప్పినట్లు కూడా సూర్యతేజ తండ్రి చెప్తున్నాడు. ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడం మొత్తం 4 కుటుంబాల్లో కూడా తీవ్ర శోకాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఒక రోడ్డు ప్రమాదం, ఒక బర్త్డే పార్టీ 4 కుటుంబాల్లో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులను, వాళ్ళ యొక్క కుమారులను, బీబీఏ చదువుతున్నటువంటి విద్యార్థులను బలి తీసుకుంది. సో ఓవరాల్గా ఇక్కడ చూస్తే మార్చురి వద్ద తల్లిదండ్రుల రోదనలు మనకు కనిపిస్తున్నాయి.
ఇంకా మరికొద్ది సేపట్లో అయితే పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇద్దరి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చేరుకున్నారు, మిగతా వాళ్ళు కూడా చేరుకున్నారు. పోలీసులు కూడా మార్చురి వద్దకు వచ్చి వాళ్ళ యొక్క వివరాలు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి తీరు అంటే అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. చేవెళ్ల మార్చురి వద్ద అయితే విద్యార్థుల తల్లిదండ్రుల రోదనలు వారి యొక్క ఆర్తనాదాల మధ్య ఇంకా ఆ విద్యార్థులకైతే మార్చురి మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం.